సీఎం రేవంత్ రెడ్డిని గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ కార్పొరేట్ వ్యవహారాల ప్రెసిడెంట్ రాకేష్ స్వామి గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్ పంప్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగి కలిశారు. గోద్రేజ్ అగ్రోవెట్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్ పంప్ సాగు విస్తరణపై సీఎంకు నివేదిక అందజేశారు. తెలంగాణలోనే మొట్టమొదటి ప్రైవేట్ సమీకృత ఆయిల్ పంప్ కాంప్లెక్స్ త్వరలో ప్రారంభం కానుంది. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా 700 మందికి పైగా ఉపాధి లభించనుంది. సీఎం రేవంత్ రెడ్డిని అంతర్జాతీయ ప్రతినిధులు కలిశారు. తెలంగాణ సెక్రటేరియట్లో జరిగిన ఈ సమావేశంలో పర్యావరణ పరిరక్షణ, గ్రిడ్ మౌలిక వస్తువులపై ప్రధానంగా చర్చ జరిగింది. టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై అంతర్జాతీయ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. తాడిచెర్ల కోల్ బ్లాక్ పై వాస్తవాలను కేంద్ర ప్రభుత్వం దాచిపెడుతోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణికి తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 కేటాయించామంటున్న కేంద్రం వాస్తవాలను మరుగున పెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. 2013లోని అప్పటి యూపీఏ ప్రభుత్వం తాడిచెర్ల కోల్ బ్లాక్ ను తెలంగాణకు అలాట్ చేసిందన్నారు భట్టి విక్రమార్క. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని మంత్రి వివేక్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రారంభించిన అన్ని స్కీమ్లు రేషన్ కార్డుల ద్వారా అమలవుతాయని చెప్పారు. త్వరలో 3 లక్షల మందికి పింఛన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజావాణిలో రేషన్ కార్డు కావాలని ఎవరూ దరఖాస్తు చేయలేదని, ఇదే తమ పాలనకు నిదర్శనమన్నారు మంత్రి వివేక్. బీఆర్ఎస్పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం 8.5 లక్షల కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. రాష్ట్రానికి అప్పులున్న సీఎం రేవంత్ సంక్షేమం, అభివృద్ధిని అందిస్తున్నారని కొనియాడారు. కమిషన్లు రావని పేదల కోసం కేసీఆర్ ఇళ్లు నిర్మించలేదని, కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కట్టారని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. 16 కోట్ల రూపాయలతో నాగర్ కర్నూలు అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 8,21,000 కోట్ల రూపాయల అప్పులు చేసి తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు నెలకు 6,000 కోట్ల వడ్డీలు కట్టాల్సిన దుస్థితి నెలకొందని మంత్రి జూపల్లి ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఆర్టీసీ ప్రైవేట్ పరం కాకుండా లాభాల బాటలోకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందని ఆయన అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించిన మంత్రి పొన్నం గత పాలనపై మండిపడ్డారు. కార్మికుల పట్ల బీఆర్ఎస్ అమానుషంగా అణచివేత ధోరణితో వ్యవహరించిందన్నారు. కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. 3 నెలల ఇరిగేషన్ శాఖను తనకిస్తే నీళ్లు ఎలా తేవాలో తెచ్చి చూపిస్తానన్నారు. తనకు జీతం, కారు వద్దని అన్నారు. 3 నెలల అవకాశం ఇస్తే కన్నెపల్లి మోటార్ లాంచ్ చేసి ఎల్లంపల్లికి నీళ్లు ఇస్తామన్నారు. నీళ్లు తీసుకురాకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేరపూరిత నిర్లక్ష్యమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. నీళ్లు ఉండి కూడా లిఫ్ట్ చేయకపోవడం క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటూ వ్యాఖ్యానించారు. క్రిమినల్ నెగ్లిజెన్స్ కు పాల్పడిన రేవంత్ ఉత్తమ్ను ఉరితీసినా తప్పులేదన్నారు. అబద్దానికి ప్యాంటు షర్ట్ వేస్తే సీఎం రేవంత్ అని, అబద్దాల్లో ఆయన మించిన వారు లేరంటూ హరీష్ దుయ్యబట్టారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాట్ కమెంట్స్ చేశారు. హరీష్ రావు సినిమా డైలాగులు కొట్టొద్దని సూచించారు. రేవంత్ ను తట్టుకోవటం కేటీఆర్, హరీష్, కేసీఆర్ వల్ల కావటం లేదన్నారు. ఇరిగేషన్ శాఖ నుంచి హరీష్ రావును కేసీఆర్ ఎందుకు తొలగించారని, ఆయన తప్పు చేయటం వల్లేనని జగ్గారెడ్డి అన్నారు. హరీష్ కట్టిన డ్యాం కూలిందని, దానికి ఆయనే బాధ్యత వహించాలన్నారు. మేడిగడ్డ కట్టింది, కుంగింది బీఆర్ఎస్ హయాంలోనే విమర్శించారు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. డిజైన్ మార్చి బ్యారేజ్ కుంగేలా చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాదు త్వరలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి హరీష్ రావు బీజేపీలో చేరబోతున్నట్లు ఎన్ఎం శ్రీనివాస్ చెప్పారు. బీఆర్ఎస్ లో ఎన్ని రోజులు ఉన్నా పార్టీ పగ్గాలు రావని తెలిసి హరీష్ రావు రాజీనామాకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఎన్ఎం ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరంపై 2 పార్టీలు పొలిటికల్ డ్రామా క్రియేట్ చేస్తున్నాయని, కాళేశ్వరాన్ని డ్రామేశ్వరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు. భూభారతి, ధరణి పోర్టల్లోని అవకతవకలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో వీటిపై నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని రామచంద్రరావు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సాధించింది. రాష్ట్రం అప్పర్ మిడిల్ ఇన్కమ్ బెంచ్ మార్కును దాటినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు గర్వించే సందర్భమన్నారు. సాధించుకున్న స్వరాష్ట్రం సంపన్న రాష్ట్రంగా అవతరించిందని, దేశంలో ఈ హోదాను సాధించిన 5 అగ్ర రాష్ట్రాల్లో తెలంగాణ ఉండటం మనకు గర్వకారణమన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ను మాజీ మంత్రులు బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. తుంగభద్ర జలాల దోపిడీతో ఆర్డీఎస్ ఆయకట్టు ఎడారిగా మారుతుందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. కిందికి చుక్క నీళ్లు కూడా రావని ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. కొడంగల్ లిఫ్ట్ కోసం మిగతా ప్రాజెక్టులకు సీఎం రేవంత్ ఎన్ఓసీ ఇచ్చారని ఆరోపించారు. కొడంగల్ లిఫ్ట్ అనవసరమైన ప్రాజెక్ట్ అని, దానికోసం మన హక్కులను కోల్పోవద్దన్నారు. మంత్రి కొండా సురేఖ లేఖపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి వివరణపై కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. దేవాదాయ అధికారుల దగ్గరికి తాను వెళ్తే సమీక్ష ఎలా అవుతుందని కడియం ప్రశ్నించారు. సమీక్ష అనడం అవగాహన లోపం అవుతుందన్నారు. తనను ఎవరు వివరణ అడిగే పరిస్థితి రాదని, తాను ఎవరికి వివరణ ఇవ్వవలసిన అవసరం లేదన్నారు. అభివృద్ధి గురించి పట్టించుకోని వాళ్లు, ప్రజల మధ్య ఉండని వాళ్లు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారని కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో తెలంగాణ బీజేపీ బృందం సమావేశమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లిన ఈ బృందం ప్రహ్లాద్ జోషితో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో వడ్లు, బియ్యం కొనుగోలుకు సంబంధించిన అంశాలపై ప్రహ్లాద్ జోషికి వినతి పత్రం సమర్పించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గురువారం తెలంగాణలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాలకు ఆయన హాజరు కానున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న నడ్డా మధ్యాహ్నం 12 గంటలకు బీబీనగర్ ఎయిమ్స్ కు వెళ్లనున్నారు. ఎయిమ్స్ పై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమ శాఖల మంత్రులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఇస్తున్న ఛార్జీలపై 10% పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎంజేపీ స్కూళ్ల శాతం భవనాలకు 500 కోట్ల రూపాయల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దక్షిణ కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేష్ బిజీగా గడుపుతున్నారు. దక్షిణ కొరియా బుసాన్లోని షూవాల్స్ ఫ్యాక్టరీని లోకేష్ సందర్శించారు. రక్త ప్రసరణను ఉత్తేజపరచడం, కండరాల అలసటను తగ్గించడానికి మెడికల్ మ్యాగ్నెటిక్ జనరేటర్లు, చిప్ల అంతర్నిర్మిత టెక్నాలజీతో షూస్ తయారీ విధానాన్ని మంత్రి లోకేష్ ఆసక్తిగా తిలకించారు. అంతకుముందు మంత్రి లోకేష్ సియోల్ నుంచి ఆ దేశ వాణిజ్య నగరమైన బుసాన్కు రైల్లో బయలుదేరి వెళ్లారు. బుసాన్లో ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బుసాన్లో ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎపెక్స్ కొరియా విభాగాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే కొరియా పారిశ్రామికవేత్తలను లోకేష్ ఆహ్వానించారు. అమరావతి రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. అమరావతి రైతు జేఏసీ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. సమావేశానికి సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, 20 మందికి పైగా జేఏసీ నాయకులు హాజరయ్యారు. రైతుల సమస్యలు, గ్రామాల్లోని సమస్యల పరిష్కారంపై సమావేశంలో చర్చించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాల విడుదల ప్రారంభమైంది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పూజలు నిర్వహించి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. గోదావరికి వస్తున్న వరద నీటిని సద్వినియోగం చేసుకుంటూ కృష్ణా నదికి తరలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిని గొడ్డల పార్టీ సమర్థించడం భారత రాజ్యాంగానికి తూట్లు పొడవటమేనని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ రాజ్యాంగానికి పెడదరద తీసి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. సమాజాన్ని తమ వైపు తిప్పుకోవటానికి మత విద్వేషాలు రెచ్చగొడతారా అని మంత్రి ఆనం ప్రశ్నించారు. గురువారం బనగానపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పట్టాదార పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సీఎం టూర్ ఏర్పాట్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. సీఎం హెలిప్యాడ్, సభా ప్రాంగణం, సభా వేదిక, పార్కింగ్ స్థలాల్లో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి పర్యవేక్షించారు. భోజన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి జనార్దన్ అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. టెట్ నిబంధనలతో టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. 2011కు ముందు నుంచి టీచర్లుగా పనిచేస్తున్న వారు కూడా టెట్ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలని నిబంధన పెట్టడంతో దాదాపు 1,00,000 మందికి పైగా టీచర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా కడప ఇడుపులపైలో వైఎస్ జగన్ నివాళులర్పించారు. తండ్రి సమాధి దగ్గర పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. వైఎస్ ఘాట్ దగ్గర ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొన్నారు. మరోవైపు వైఎస్ షర్మిల, విజయమ్మ కూడా వైఎస్ కు నివాళులర్పించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్కు నివాళి అర్పించి ఆ తర్వాత కేక్ కట్ చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, శైలజనాథ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రోహల్లా, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మావిగన్తో వెనుకబడిన ప్రాంతాలు మొత్తం అభివృద్ధి చెందుతాయని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మావిగన్పై చంద్రబాబుకు మాత్రమే అసంతృప్తి ఉందని ఆయన అన్నారు. మచిలీపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాలు మొత్తం దీనివల్ల అభివృద్ధి చెందుతాయని చెప్పారు. 1,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అమరావతి పేరుతో నీళ్లలో పడేస్తున్నారని, పెద్ద దోపిడీ కొనసాగుతోందని పెద్దారెడ్డి ఆరోపించారు. ఆళ్లగడ్డలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. భూమా వర్సెస్ గంగుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అహోబిలం దేవాలయాల తలనీలాల విషయంలో నేతల మధ్య వివాదం ముదిరింది. కమిషన్ల కోసమే తలనీలాల రవాణాను భూమా కుటుంబీకులు అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రనాథ్ ఆరోపించారు. ఆ ఆరోపణ నిరూపించాలంటూ విజేంద్రనాథ్కు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. ఆరోపణను నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. విశాఖ బోటు ప్రమాదంపై ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించింది. గల్లంతైన 6 మత్స్యకారులు చనిపోయినట్లు త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అటు బాధిత మత్స్యకారు కుటుంబాలకు తక్షణ సహాయం కింద 10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది ప్రభుత్వం. కృష్ణలంక సీఐ నాగరాజ్పై మరో కేసు నమోదైంది. క్రాంతికుమార్ బలవన్మరణం కేసులో విచారణ జరిపిన పోలీసులు సీఐ నాగరాజును నిందితుడిగా చేర్చినట్లు కోర్టులో మెమో దాఖలు చేశారు. మరోవైపు సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజు రిమాండ్ పొడిగించింది కోర్టు. ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నాగరాజు కస్టడీ ముగియనుండడంతో వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు. హైదరాబాద్ శివారులో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ధరణి రిజిస్ట్రేషన్ల భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. 1000 ఎకరాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు. ఈ అక్రమాలపై రంగారెడ్డి జిల్లాలో కేసు నమోదు చేశారు పోలీసులు. ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ లేకుండానే రిజిస్ట్రేషన్ జరిగినట్లు అధికారులు గుర్తించారు.
తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం కంటిన్యూ అవుతోంది. వరంగల్ వివాదం సద్దుమణగక ముందే సూర్యాపేట జిల్లాలో వర్గపోరు కలకలం రేపుతోంది. అరవపల్లిలోని అసమ్మతి కాంగ్రెస్ నేతలు చెలో గాంధీ భవన్ కు పిలుపునిచ్చారు. గాంధీ భవన్ కు వెళ్తుండగా ఎమ్మెల్యే సామేల్ వర్గం అడ్డుపడింది. దీంతో ఇరు వర్గాలు రాళ్లు కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జ్ చేశారు. తుంగతుర్తి పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. గాంధీ భవన్ ఎదుట మందుల సామేల వ్యతిరేక వర్గం ఆందోళన చేపట్టింది. ఎమ్మెల్యే వల్ల తుంగతుర్తిలో పార్టీ నష్టపోతుందని, ఆయన నుంచి పార్టీని కాపాడాలని నినాదాలు చేశారు. గాంధీ భవన్ మెట్ల మీద కూర్చున్న కాంగ్రెస్ కార్యకర్తలు సేవ్ కాంగ్రెస్ ప్లకార్డులతో నిరసన తెలిపారు. సామేల్పై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. సామేల్పై చర్యలు తీసుకోవాలని గాంధీ భవన్ పెద్దలకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎఫ్సీఎల్ లేఅవుట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్, సీఎంసీ కమిషనర్ సృజన్ పర్యటించారు. గతంలో సంజయ్ శ్రీధర్రావు ఎఫ్సీఎల్ లేఅవుట్లో రోడ్లు, పార్క్ స్థలాలు కబ్జా చేశారని ఫ్లాట్ ఓనర్స్ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. గతంలో 2 సార్లు కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్సీఎల్ లేఅవుట్లో అక్రమ కట్టడాలను కూల్చివేసినా మళ్లీ నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు లేఅవుట్ను పరిశీలించారు. హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్రక్రియపై సందిగ్ధత కొనసాగుతోంది. ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం విడుదలలో కొనసాగుతున్న జాప్యం కారణంగా హైదరాబాద్ మెట్రో ఇంకా ప్రభుత్వ చేతుల్లోకి రాలేదు. రుణం విడుదల కాకపోవడంతో ఆర్థిక బదిలీ పూర్తి కాని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రస్తుతం మెట్రో సేవలు ఎల్ఎన్టీ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. విజయవాడ వించిపేటలోని ఓ అనుమానిత ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి సోదాలు చేశారు. ఉగ్రలెంకల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 3 నిందితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు జరిపారు. 4 బృందాలు అనుమానిత ఇంట్లోని డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించింది. స్థానిక పోలీసుల భద్రత మధ్య ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. పాలమూరు వర్సిటీ పీజీ కాలేజీలో లైంగిక వేధింపుల కలకలం రేపాయి. టీసీ కోసం వచ్చిన విద్యార్థిని ప్రిన్సిపల్ వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. లైంగిక వేధింపుల తాళలేక ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్ట్ కొరికేశాడు ఆ విద్యార్థి. విషయం తెలుసుకున్న విద్యార్థులు ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లగా అక్కడి నుంచి నగ్నంగా పరారయ్యాడు. ఈ ఘటనపై కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అయోధ్య విరాళాల చోరీకి సంబంధించి జరుగుతున్న దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియలో భాగమైన 2-3 నెలలకే 6 సిబ్బంది చేతివాటం మొదలుపెట్టారని, తొలుత కరెన్సీ నోట్లను జేబులో వేసుకున్నారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. తమ దుస్తులు ఆ నోట్లను దాచుకుని బయటకు తీసుకెళ్లినట్లు నిందితులు అంగీకరించారు. దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయలు చోరీ చేసినట్లు తెలిపారు. అయోధ్య రామమందిరం విరాళాల చోరీ ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన వేళ ఇప్పుడు ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయంలోనూ ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బద్రీనాథ్ ధామ్లో భక్తులు సమర్పించిన కానుకల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ప్రభుత్వం 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. భారీ వర్షంతో రేసాచిన ఢిల్లీ తడిసి ముద్దైంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయమే ఆఫీసులకు, స్కూల్స్కు వెళ్లేవారు వర్షంతో ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఢిల్లీలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. గత 24 గంటల్లో ఢిల్లీలో 14 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, చెరువులను తలపించాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు ఉత్తరాఖండ్లోని వర్షాలు బీభత్సంగా పడుతున్న ఈ మార్గంలో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. కంటిన్యూస్ గా పడుతున్న వర్షాలతో డెహ్రాడూన్, ఢిల్లీ మార్గంలోని రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ మార్గం గుండా ప్రయాణించే వాహనాలను అధికారులు దారి మళ్లించారు. మరోవైపు హర్యానాలోనూ వర్షం దంచుకొట్టింది. హర్యానాలోని గురుగ్రామ్లో 2 రోజులుగా వర్షం కంటిన్యూస్ గా పడుతూనే ఉంది. దీంతో నేషనల్ హైవే 48 పై 10 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంబులెన్స్లు సైతం ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించారు. జమ్మూ కాశ్మీర్లోనూ భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించి దోడా జిల్లాలోని తాత్రేపట్నంలో అనేక ఇళ్లు, దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. దోడా, కిష్ట్వార్ జిల్లాలో గత 2 రోజుల్లో 3 సార్లు ఆకస్మిక వరదలు సంభవించాయి. కొండ చర్యలు, బండరాళ్లు దొరలిపడటంతో అనేక భవనాలు దెబ్బతిన్నాయి. అనేక వాహనాలు మట్టిలో కూరుకుపోయాయి. దోడా, కిష్ట్వార్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. ముంబైలో వర్షం కురుస్తూనే ఉంది. జోరు వానకు ముంబై చుట్టుపక్కల ఉన్న 7 సరస్సులు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. అటు న్యూ మండల ప్రాంతంలో 4 అంతస్తుల భవనం కూలిపోవడంతో 6 మరణించారు. ముంబైలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పూణే జిల్లా లోనావాలా ప్రాంతంలో 90 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత 16 ఏళ్లలో ఎప్పుడు ఇంత భారీ వర్షం కురవలేదని అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో గుజరాత్ గజగజ వణికిపోతోంది. వానలతో ప్రధాన నగరాలు చెరువుల్లా మారాయి. ఎడతెరిపిలేని వర్షాలతో వరదలు ముంచెత్తాయి. దీంతో సూరత్ లాంటి ప్రాంతాలు మోకాళ్లతో నీటిలో నానుతున్నాయి. 3 రోజులుగా జనమంతా ఆ వరదల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. శ్రీరామ్ నగర్ సొసైటీ దగ్గర ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి మొత్తం 85 మందిని కాపాడారు. కేరళంలోని వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 5కు పెరిగింది. మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 5 కార్మికులు మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మట్టి కింద కూరుకుపోయిన 6 స్థానికులు రక్షించారు. అటు వయనాడ్ కొండ చర్యల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు కేరళం రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి చికిత్సకయ్యే ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
ఎఫ్బీఐ వాంటెడ్ జాబితాలో పంజాబీ పోలీస్ ఆఫీసర్ పేరు ఉండటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆపరేషన్ హార్డ్ బాల్ పేరుతో ఆపరేషన్ నిర్వహించిన అమెరికా దాంట్లో మొత్తం 37 మంది భారతీయ నేరస్తులను వాంటెడ్ లిస్టులో చేర్చింది. ఈ జాబితాలో పంజాబ్ పోలీస్ అధికారి గురీందీందర్ సింగ్ నాగ్రా పేరు కూడా ఉంది. ఈయన ఓ వ్యక్తి నుంచి $4 లక్షల వసూలు చేసినట్లు ఆరోపణలు చేసింది ఎఫ్బీఐ. భారత భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్లో మరో భారీ విజయం సాధించే ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా షోపియాన్ జిల్లాలో గత 5 రోజులుగా కొనసాగుతున్న కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లో లష్కర్ తోయిబా టాప్ కమాండర్ జాకిర్ గనాయ్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అధికారులు అతడి మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్లో సమోసాల కోసం ఒక లోకో పైలట్ రైలు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందోర్లోని రంగ్వాసా ప్రాంతంలో లోకో పైలట్ రైలును నిలిపి అందులో నుంచి దిగి అక్కడే ఉన్న దుకాణానికి వెళ్లి సమోసాలు కొనుగోలు చేశాడు. తిరిగి రైలెక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. దీనిపై విచారణకు ఆదేశించినట్లు రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ముఖేష్ తెలిపారు. దేశంలోని కోట్ల మంది ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పీఎఫ్ విత్డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా 5 లక్షల వరకు ఉండే పీఎఫ్ క్లెయిమ్స్ ను ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ పద్ధతి ద్వారా ఆటోమేటిక్ గా ఆమోదించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెండి ధరలో కరెక్షన్ కొనసాగుతుంది. వరుసగా 5వ రోజు గోల్డ్ సిల్వర్ రేట్స్ దిగొచ్చాయి. తులం గోల్డ్ రేట్ ₹2,000 తగ్గింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర ₹1,46,750 పలుకుతోంది. ఇక వెండి కిలోపై 6,000 తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర ₹2,27,800 ఉంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు సర్వం సిద్ధమయ్యాయని ఎక్స్వేదిక ప్రకటించారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. ఈ పోటీలు నవంబర్లో ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించడం ఇక్కడ క్రీడా మౌలిక వసతులకు మరింత దోహదపడుతుంది. ఇవి నాన్ స్టాప్ 90 టాప్ స్టోరీస్.